Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals, they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky just to. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్ రీల్స్ బై పూజ. ఈ వీడియోలో అయితే నేను వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశాక నేను యూస్ చేస్తున్న గ్రోసరీస్ కానీ తర్వాత బ్రౌన్ రైస్, ఓట్స్ ఇలాంటివన్నీ మీతో షేర్ చేయాలనుకున్నా. సో మిల్లెట్స్ ఇన్ని రకాలు ఉంటాయని అయితే నాకు ముందుగా తెలియదండి. నేను అన్ని వెయిట్ లాస్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో నేను అన్నీ ఒక నోట్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకున్నా. ఈ రైట్ సైడ్ చూసారా, కర్రీస్ ఏ కర్రీ ఏ కాంబినేషన్తో మనం ఏ 2 వెజిటేబుల్స్ని యూస్ చేసి కర్రీస్ చేసుకోవచ్చు అలా అని అయితే రాసుకున్నాం. ఇవి వచ్చేసి 6 మిల్లెట్స్ అనమాట. ఇవి నేను డీమార్ట్లోనే తీసుకున్నాను. ఇలా ఇన్ని మిల్లెట్స్ ఉంటాయని అయితే నాకు నిజంగా ముందు తెలియదు. వీటిని తెలుగులో నాకు కొర్రలు, సామలు అంతవరకే తెలుసు, కానీ అండు కొర్రలు, అరికలు ఇవన్నీ అని నాకు తెలియదు అనమాట. సో ఇన్ని మిల్లెట్స్ అయితే ఉంటాయి. సో ఒక్కొక్క మిల్లెట్కి నేను నెట్లో చూసినా కూడా ఆ మిల్లెట్స్ని తెలుగులో ఏమంటారు అని అయితే తెలుస్తుంది. సో ఈ 6 మిల్లెట్స్ అయితే నేను ప్రతి బ్యాటర్లో యూస్ చేసుకుంటున్నాను అనమాట. నేను కొన్ని బ్యాటర్స్ అయితే ఈ వెయిట్ లాస్ స్టార్ట్ చేశాక ప్రిపేర్ చేసుకుంటున్నా, లైక్ దోశకు కానీ ఇడ్లీకి కానీ. అవే బ్యాటర్స్ అయితే నేను మా పిల్లలకి కూడా వాడుతున్నాను అనమాట. వాళ్ళు కూడా హ్యాపీగా తింటున్నారు. అమ్మ ఇవి ఇంకా టేస్టీగా ఉన్నాయని చెప్తుంటారు. ఇప్పుడు చూపించిన ఈ 6 కాకుండా ఇంకా మనం జొన్నలు, సజ్జలు, తర్వాత రాగి, అవి కూడా మిల్లెట్స్ అని అయితే నాకు నిజంగా ముందు తెలియదు. సో అవి అయితే మనం మామూలుగా వాడుతూ ఉంటాం కదండి, సజ్జ పిండి రొట్టెలు చేసుకోవడానికి అలా. సో ఇలా 9 మిల్లెట్స్ ఉన్నాయైతే నాకు తెలియదు. అందులో కింగ్ ఆఫ్ ద మిల్లెట్ వచ్చి జొన్నలు అంట అండి. జొన్నలు చాలా మంచిదంట, అందుకే జొన్న రొట్టెలు తింటుంటారు కదా మన పెద్దవాళ్ళు. సో అవి చాలా మంచిది. సో ఇలా 9 మిల్లెట్స్ ఉన్నాయని అయితే ఇప్పుడే తెలిసింది నాకు. అలా తెలియని వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందని అయితే నేను ఈ చిన్న క్లిప్ నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ని అయితే మీతో షేర్ చేశాను. ఇక నేను ఈరోజు అయితే ఇడ్లీ బ్యాటర్ వేసుకోవాలనేసి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. ఒక కప్పు ఉద్దిబ్యాలు తీసుకుంటే అంతకంటే చిన్న కప్పులో నేను ఏం చేశానంటే 2 మిల్లెట్స్ని కలిపి తీసుకున్నా. ఇంకా చెప్పాలంటే 2 స్పూన్స్ అయితే ఆ మిల్లెట్స్ని తీసుకున్నాను అనమాట. సో అలా నేను నాతో అవైలబుల్ ఉన్న మిల్లెట్స్ అన్నిటినీ యూస్ చేసి అయితే నేను బ్యాటర్స్ చేసుకుంటుంటా. ఈ బ్యాటర్ ఏంటంటే మనం ఇడ్లీ అయినా వేసుకోవచ్చు, దోశ కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఎవరైనా వెయిట్ లాస్ స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ పిల్లలకి కూడా అండి చాలా హెల్దీ అన్నమాట. నేను మామూలు రవ్వ ఇడ్లీ కూడా చేస్తుంటా, అప్పుడప్పుడు పిల్లలకి ఇలాంటి ఇడ్లీ కూడా చేస్తుంటా. సో దట్ నాకు యూజ్ అవుతుంది బ్యాటర్, మన ఇంట్లో వాళ్ళు కూడా హెల్తీగా యూజ్ చేసుకోవచ్చు అనేసి నేను ఈ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. దోశలు కూడా బాగుంటాయి. కాకపోతే ఎక్కువ రోజులు పెట్టుకోకండి. మనం మామూలు బియ్యం దోశలు పెట్టుకున్నట్లయితే ఎక్కువ రోజులకైతే కొద్ది కొద్దిగా బ్యాటర్ వేసుకోండి. ఇంకా నేను రాగులు కూడా అయితే మిక్స్ చేశాను అనమాట. ఇంకా మనం ఓట్స్ వేసుకోవచ్చు, అందులో బ్రౌన్ రైస్ వేసుకోవచ్చు, అలా అన్నీ మిక్స్ చేసి కూడా మనం దోశలు అయితే వేసుకోవచ్చు అనమాట. నేను ఈ ఓట్స్ గురించి షేర్ చేస్తాను. ఈ ఓట్స్ వచ్చేసి అన్నీ కలిపి ఉంటాయి అన్నమాట. వీట్, ఫ్లాక్ సీడ్స్, రాగి. ఎవరైనా ఇప్పుడిప్పుడే వెయిట్ లాస్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే చాలా బెటర్ అనమాట ఈ ఓట్స్. మల్టీగ్రెయిన్ ఓట్స్ క్వికర్ కంపెనీవే. వాళ్ళు ఏ స్మూదీస్ చేసుకోవడానికైనా స్టార్టింగ్లో ఈ ప్యాకెట్ తీసుకుంటే మీరు అన్నిటికీ యూస్ చేయొచ్చు. సో అందుకని అది చూపించాను. ఇంకొకటి ఏంటంటే ఈ బ్యాటర్ మనం మామూలు దోశ బ్యాటర్ అయితే మార్నింగ్ వేసి ఈవినింగ్
దాన్ని గ్రైండ్ చేసేసి నైట్ అంతా మనం వదిలేస్తాం కదండి అది ఫర్మెంట్ అవ్వడానికి. కానీ ఈ బ్యాటర్ ఏంటంటే బయట పెట్టకండి. సో నేనేం చేస్తానంటే మార్నింగే సోక్ చేస్తా 10 o'clock కల్లా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే. ఈవినింగ్ 4 కంతా నేను ఆ బ్యాటర్ని అయితే గ్రైండ్ చేసేసుకుంటా. నేను ఇంకా ఆ రోజు థర్స్డే అనమాట, ఇది థర్స్డే వ్లాగ్. నేను బాబా గుడికి అయితే వెళ్ళాను. అక్కడ నేను మార్కెట్కి వెళ్తా, అక్కడే ఈ బాబా గుడి ఉంటుంది అనమాట. నా వ్లాగ్స్లో మీరు చూస్తూనే ఉంటారు, నేను ఎక్కువ స్టార్ బజార్కి వెళ్తుంటా, లేదంటే 2 weeksకి ఒకసారి అయితే ఇలా మార్కెట్కి వస్తా. ఇది మాకు ఒక 5 kilometers దూరంలో అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఉసిరికాయలంట, మీకు తెలుసు కదా నేను స్మూదీ తాగుతాను ఎవ్రీడే, ఉసిరికాయ కూడా యాడ్ చేసుకుంటా, అలాంటివన్నీ మంచిగా దొరుకుతాయి. ఈవెన్ పచ్చిమిర్చి కూడా చెప్పాను కదా, నల్ల పచ్చిమిర్చిలే ఉంటాయి ఇక్కడ స్టార్ బజార్లో. ఇక్కడికి వస్తే అప్పుడప్పుడు మన ఊరు సైడ్ రాయలసీమలో దొరికే పచ్చిమిరపకాయలు కూడా ఇక్కడ అప్పుడప్పుడు నాకు దొరుకుతాయి అన్నమాట. అందుకే 5 kilometers అయినా నేను ఇంత దూరం వచ్చి అప్పుడప్పుడు 2 weeksకి ఒకసారి అయితే ఇక్కడికి వస్తాయి. ఇక్కడ దొరకని వెజిటేబుల్ అంటూ ఉండదండి, అన్ని వెరైటీస్ దొరుకుతాయి, అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి అన్నమాట. క్యారెట్ కూడా చూడండి, ఈ క్యారెట్ మన ఊర్లలో దొరకదు, ఈ చాలా వాటరీగా ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటాయి. కాకపోతే మన ఊర్లతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మాత్రం చాలా కాస్ట్లీ అండి. ఇంకా ఉసిరికాయలు చెప్పాలంటే ఇక్కడ కొంచెం చీపే అని చెప్పొచ్చు. నాకు అవి 1/4 kilo 40 rupees పడ్డాయి. మన ఊరు సైడ్ అయితే కొంచెం ఎక్కువ చెప్తారండి. ఇంకా నేనైతే మామూలుగా 11:40 అయింది అప్పటికి టైము. నేను మామూలుగా అయితే 9 o'clockకే వచ్చేదాన్ని. నాకు ఆ రోజు చాలా లేట్ అయిపోయిందనమాట. చాలా మటుకు 9కి అలా వస్తే మంచి ఫ్రెష్గా అయితే మనకి వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయి. ఇంకా ఇలా స్నాక్స్ ఏంటి అసలు అది ఒక సంతలా ఉంటుందండి, మనకి ఊర్లలో ఉంటుంది కదా, అలా అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఆ చిన్న పాలకోవా అయితే నాకు చిన్నప్పుడు తినేదాన్ని అని పిల్లల కోసం అయితే తీసుకున్నా. అక్కడ ఇంకా నైఫ్ షార్ప్ చేసేది, మొలకెత్తిన విత్తనాలంట, అన్నీ దొరుకుతాయి అన్నమాట ఒకే చోట. సో అందుకని అయితే నేను వెళ్తూ ఉంటాను మార్కెట్కి థర్స్డే అలా. ఇంకా ఆకుకూరలు అయితే అసలు నేను ఎప్పుడు చూడని ఆకుకూరలు, మునగాకు, వెయిట్ లాస్లో మునగాకు కూడా మంచిది కదా, ఇంకా అక్కడికి వెళ్తేనే దొరుకుతాయి, స్టార్ బజార్లో అలా అంతా దొరకవు. ఇంకా ఇక్కడ కొంచెం రేట్స్ కూడా కంపారబుల్, కొంచెం కొన్ని చోట్ల తక్కువే అనమాట, కొన్ని తక్కువ కొన్ని ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఇలాంటివి ఇంట్లో సామాన్లు, కిచెన్ ఐటమ్స్ కూడా మనకు అక్కడైతే ఈజీగా దొరుకుతాయి అన్నమాట. ఇది వచ్చి చెట్టు కింద షాప్ అంటుంటాను నేను. ఇక్కడ దొరకని ఫ్రూట్ అంటూ ఉండదండి. ఫ్రూట్స్ అయితే నేను ఇక్కడ తీసుకుంటాను, కొన్ని స్టార్ బజార్లో, కొన్ని ఎక్కడ మనకి తక్కువ అనిపించేవి అక్కడ, అలా రెండు అయితే తీసుకుంటుంటాను నేను. చూసారా ఎన్ని బాస్కెట్స్ ఉన్నాయో, అంత జనాలు వస్తారు అక్కడ. అయితే నేను వెళ్ళేసరికి చెప్పాను కదా 9కే వెళ్ళేదాన్ని, ఆ రోజు లేట్ అయిపోవడంలో చాలా మటుకు అయిపోయినాయి అనమాట. ఇంకా అదిగాక అక్కడ కొంచెం లైన్ కూడా ఉంటుంది. నేను కొన్ని చూసాను, ఇంకా చెర్రీస్ అవి ఇవి తీసుకుందాం అనుకున్నా కానీ ఇంకా వాటి కోసం ఆ లైన్లో వద్దులే అనేసి నేనైతే ఆ రోజు ఏం ఫ్రూట్స్ తీసుకోలేదు. అంతకుముందు స్టార్ బజార్లో ఉండే ఫ్రూట్స్ ఇంట్లో ఉంటాయి, ఇంకా నేనైతే ఏం తీసుకోలే. ఆ గ్రీన్ యాపిల్ తీసుకుందామని పెట్టుకున్నా, ఇంకా ఒక్కదాని కోసం నేను వేపించుకోలేక వచ్చాయి. ఇక్కడైతే ఆకుకూరలు అయితే చాలా తక్కువ అనమాట. మాకు అక్కడ ఇంటి దగ్గర 40 rupees ఒకటి పడేది, అక్కడ 2 వస్తాయి అన్నమాట, 30 rupeesకి 2. ఇంక ఇక్కడైతే ఇలా ప్లేట్స్లో పెడతారనమాట ఈ మార్కెట్లో, అన్ని 3 plates కలిపి 50 rupees అలా పెడతారు. ఇంకా నేను దారిలో వస్తూ ఇక్కడ ప్లాంట్ షాప్ ఉంటే అక్కడ కొంచెం ఏమైనా తీసుకుందామని అయితే ఆగా. నేను ఇంకా వీట్ గ్రాస్ చేసుకుందామని అనుకున్నా కదా, దానికి కోకోపిట్ తీసుకోవాలని అయితే వెళ్ళాను. ఇంకా కొన్ని ప్లాంట్స్ చూశాను, నాకు కావాల్సిన ప్లాంట్ అక్కడ లేక ఇంకా వెనక్కి వచ్చింది. కోకోపిట్ ఒకటి తీసుకున్నాను. ఇంక ఇంటికి వచ్చాక వెజిటేబుల్స్ అన్నీ సర్దుతుంటే నాకు ఏమనిపించిందంటే, నేను ఆల్రెడీ రెడ్ క్యాప్సికమ్ తీసుకున్నా, వీడియో తీస్తుండే ఇదిలో నేను ఎల్లో తీసుకున్నానేమో అని రెడ్ మరీ ఇంకోసారి అయితే తీసుకున్నాను. ఇంకా ఆ రోజంతా నాకు ఫుల్ పని ఉంటుందని నేను తెచ్చాను, కానీ ఇవి సర్దడం అయితే ఈవినింగ్ అయిపోయింది. మా పిల్లల్ని స్కూల్ నుంచి పిలుచుకొచ్చాక సర్దుకుంటున్నా. ఇంకా వాళ్ళకి పాల్కోవా అవి అయితే ఇచ్చానమాట.
ఇంకా ఆనియన్స్ అయితే నేను ఆ ర్యాక్లో పెట్టుకుంటుంటా. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక సరే గ్రేప్స్ ఉన్నాయన్నమాట, గ్రేప్స్ జ్యూస్ అయితే చేసిచ్చా. ఈ మిక్సీ జార్ వచ్చేసి నేను బోష్ కంపెనీ మిక్సీ అది వాడుతున్నా అనమాట. దాంట్లో ఏంటంటే మనం గ్రేప్స్ అన్నీ వేసేస్తే అదే ఫిల్టర్ చేసి అయితే వస్తుంది. కాకపోతే నేను యూస్ చేసే స్మూతీకి అయితే నేనేమి ఈ జార్ అయితే యూస్ చేయట్లేదు. నేను ఇందులో అయితే ఏం షుగర్ వేయలేదు, ఏం వేయలేదు. మా పిల్లలు అలాగే తాగుతున్నారు ఇప్పుడు కొంచెం. ఈ బాస్కెట్స్ వచ్చేసి బాక్సెస్ వచ్చేసి నేను డీమార్ట్లో తీసుకున్న 90 రూపీస్ అనమాట. ఇలా ఆకుకూరలు పెట్టుకోవడానికైతే చాలా హెల్ప్ఫుల్. ప్లేస్ తక్కువ పట్టిద్ది మన ఫ్రిడ్జ్లో. బాగా ఈజీగా అనిపిస్తుంది నాకు, ఇవి బాగా అనిపించాయి. సో మీరు కూడా ఇలాంటివి కనిపిస్తే తెచ్చుకోండి, చాలా హెల్ప్ఫుల్. ఇంకా అవన్నీ ఒలుచుకున్న కొత్తిమీర అయితే నాకు ఒలిచే ఓపిక ఉండదండి, ఎప్పుడు నేను కింద కట్ చేసి అలాగే పెట్టేసుకుంటుంటాను. ఇంక ఇవి తప్పదని ఒలుచుకుంటుంటా. కొత్తిమీర చాలా చిన్నగా ఉంటుంది, అది ఇంకా ఎంతసేపు ఒలుద్దా అని అయితే ఒలిచాను నేను. ఇంక ఇవి వచ్చేసి గిన్నెలు ఇట్లా సెట్ వస్తాయి కదా, ఈ బౌల్స్ నేను చాలా యూస్ చేస్తానన్నమాట. మనకి ఈ కిచెన్లో కూడా ఇలా ఒక దాంట్లో ఒకటి వేసుకునేవి అయితే కొంచెం స్పేస్ తక్కువ ఆక్యుపై చేస్తుంది, మనకి బాగుంటుంది అనమాట. నేను చట్నీస్ వేసుకోవడానికి అయితే చిన్నది, ఇంకా పిండి కలుపుకోవడానికి అది, ఇప్పుడు పిండి వేసుకోవడానికి అన్నిటికీ బాగా హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట నాకు. సో మీకు కూడా చూపిద్దామని చూస్తున్నా. సో అలా ఒక్క దాంట్లో ఒకటి అన్నీ పెట్టేసుకోవచ్చు అనమాట. నాకు ఎక్కువ స్పేస్ కూడా, ఎక్కువ గిన్నెలు చిన్న స్పేస్లో మనం పెట్టుకోవచ్చు అలా. ఆ డ్రాలో చూసారు కదా, అక్కడ కూడా నేను డీమార్ట్ డైనింగ్ టేబుల్ సెట్ వేస్తూ ఉంటాను కింద, డ్రా మ్యాట్స్ లాగా. లాస్ట్ వ్లాగ్లో చూపించా. ఇంకా నేను మార్నింగ్ అయితే మెంతులు వేయడం మర్చిపోయా, మరి వచ్చాక నేను ఒక 1 అవర్ బిఫోర్ అయితే మెంతులు వేసాను అనమాట. అలా నేను బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. సో ఈ వ్లాగ్ అయితే ఇదే అండి. నెక్స్ట్ వ్లాగ్లో అయితే ఇడ్లీ ఎలా వచ్చాయి దీని కంటిన్యూయేషన్ అయితే చూపిస్తాను.